సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ ఆఫ్ హ్యాక్ సెక్యూరిటీ. ఈ వీడియోలో మనం జెన్ మ్యాప్ టూల్ని ఎలా యూజ్ చేయాలి, జెన్ మ్యాప్ ట్యూటోరియల్ ఏంటి, అసలు జెన్ మ్యాప్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాం గైస్. ఈ వీడియో నుంచి మనకి ఖాళీ లైనక్స్లో ఉన్న ప్రతి ఒక్క టూల్ గురించి అయితే మనమైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం గైస్. మీరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఫాలో చేయబోతే ఫాలో కూడా చేసుకోండి గైస్. మన ఇన్స్టాగ్రామ్ త్రూ అయితే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి అయితే హ్యాక్స్.security. మనమైతే కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం గైస్. సో యూ కెన్ కాంటాక్ట్ మీ త్రూ ఇన్స్టాగ్రామ్ అనమాట. అండ్ మనం ఈ వీడియో కాన్సెప్ట్ వచ్చేసి అయితే జెన్ మ్యాప్ గైస్. జెన్ మ్యాప్ అంటే ఏం లేదు, ఇట్ ఈజ్ ఏ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఇప్పుడు మనకి ఎన్ మ్యాప్ అనేది మనం జస్ట్ ఇట్లా నార్మల్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లో యూజ్ చేస్తాం గైస్. మనం అదే ఈ జెన్ మ్యాప్ అనే టూల్ని వచ్చేసి అయితే మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. మనం ఇప్పుడు టెర్మినల్లో పెద్ద పెద్ద కమాండ్స్ లైక్ బిగ్ కమాండ్స్, చాలా లార్జ్ కమాండ్స్ అన్నీ మనం ఎంటర్ చేయకుండా జస్ట్ నార్మల్ కమాండ్స్తోనే మనమైతే స్కాన్స్ ఆర్ మనం ఓపెన్ బోర్డ్స్ కానీ ఈ టూల్ వచ్చేసి అయితే మనకి ఎన్మ్యాప్ త్రూ, అఫీషియల్ ఎన్మ్యాప్ త్రూ అయితే దీన్ని అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది గైస్, జెన్ మ్యాప్ అనే టూల్. అండ్ దీన్ని అయితే మనం మెయిన్గా నెట్వర్క్ స్కానింగ్ కావచ్చు, మన నెట్వర్క్లో ఉన్న డివైజెస్ని స్కాన్ చేయడం కావచ్చు, ఓపెన్ బోర్డ్స్ని చెక్ చేయడం, ఐడెంటిఫైయింగ్ సర్వీసెస్ దట్ ఆర్ రన్నింగ్ ఆన్ అవర్ నెట్వర్క్ అనమాట. సేమ్ గైస్ మన ఎన్మ్యాప్ ఏదైతే చేస్తుందో దాన్ని ఇది మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. చాలా ఈజీగా ఉంటుంది గైస్ ఇంటర్ఫేస్, అండ్ చాలా ఉంటుంది. అండ్ మీకు జెన్ మ్యాప్ డైరెక్ట్ కావాలనుకుంటే ఇక్కడ ఖాళీ సింబల్ ఉంటుంది ఖాళీ లైనక్స్లో. ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ జెన్ మ్యాప్ అనేది టైప్ చేయొచ్చు గైస్. ఇక్కడ చూడండి జెన్ మ్యాప్ అని టైప్ చేసి దీని మీద ట్యాప్ చేస్తే మనకి అథెంటికేషన్ రిక్వైర్డ్ టు రన్ జెన్ మ్యాప్ యాజ్ రూట్ అంటుంది. మనకి ఇది అథెంటికేషన్ అయితే కావాలి గైస్ ఇది ఓపెన్ చేయడానికి. సో మన ఖాళీ లైనక్స్ పాస్వర్డ్ అయితే మనం ఇచ్చేసి మనమైతే ఎంటర్ కొట్టేసుకుంటే మనకైతే ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ టార్గెట్, ఇక్కడ చూడండి మీరు దీనిలో ఓపెన్ చేసుకుంటే మనకి ఉన్నవి ఇక్కడ స్కాన్ ఇక్కడ స్కాన్ అవుతుంది, ఇక్కడ టూల్స్ ఉన్నాయి, ఇక్కడ ప్రొఫైల్ అండ్ హెల్ప్ అనమాట. ఇక మనం చూసుకుంటే మనకైతే ఇన్ని అయితే ఉన్నాయి గైస్ ఇక్కడ ఆప్షన్స్. ఇక్కడ టార్గెట్ ఉంది, సో మనమైతే ఇక్కడ టార్గెట్ అయితే ఇస్తాం గైస్. ఇక్కడ చూడండి ఇంటెన్స్ స్కాన్, ఇక్కడ మన స్కానింగ్ ప్రొఫైల్లో ఏమేమి స్కాన్ చేయాలనేది అయితే ఇందులో ఉంది. చూడండి ఇంటెన్స్ స్కాన్ ప్లస్ యూడిపి అంటే యూజర్ డయాగ్రామ్ ప్రోటోకాల్ కావచ్చు, టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ కావచ్చు, ఇక్కడ పింగ్ లేకుండా స్కాన్ చేయడం, లేకుంటే పింగ్ స్కాన్ చేయడం, క్విక్ స్కాన్, ఇలాంటివి అయితే చాలా టైప్స్ ఆఫ్ స్కాన్స్ అయితే మనమైతే దీని త్రూ అయితే చేసుకోవచ్చు గైస్. ఇక్కడ చూసుకుంటే మనకి హాస్ట్ ఇక్కడ సర్వీసెస్ అన్నీ అయితే ఉన్నాయి గైస్. ఇక్కడ చూడండి మనమైతే ఫస్ట్ అయితే నార్మల్గా ఇక్కడ రన్ చేసుకుంటే మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు నార్మల్గా రన్ చేయడానికి అయితే మనం ఎన్మ్యాప్ యూజ్ చేస్తాం గైస్. నార్మల్గా రన్ చేయడానికి ఇక్కడ మనం ఫస్ట్ అయితే మన ఐపీ అడ్రస్ తెలుసుకుంటాం గైస్. ఫస్ట్ అయితే మన ఐపీ అడ్రస్ కాన్ఫిగ్ అని టైప్ చేసి ఇక్కడ చూసుకుంటే మన వైఫై యొక్క లేకుంటే మన ఎక్స్టర్నల్ డివైస్ యొక్క మన నెట్వర్క్ యొక్క ఐపీ అడ్రస్ అయితే మనకైతే ఇక్కడ వస్తుంది. ఐపీ అడ్రస్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఎన్మ్యాప్ చేయాలనుకుంటే డైరెక్ట్ మనం ఇట్లా ఎన్మ్యాప్ ఇచ్చేసి దాని తర్వాత మనం ఐపీ అడ్రస్ ఇచ్చేస్తాం గైస్. సో ఇక్కడ మనకైతే ఎన్మ్యాప్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకి ఎన్మ్యాప్ స్టార్ట్ అయినప్పుడు మనమైతే ఇది యూజ్ చేస్తాం గైస్. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎన్మ్యాప్ స్టార్ట్ అయిపోయి మనకైతే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో మనం ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో చేయడమే జెన్ మ్యాప్ ఒక్క థీమ్ గైస్, అంతే ఏం లేదు. ఎన్మ్యాప్ని మనం కమాండ్ లైన్లో కాకుండా మన నార్మల్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, చూడండి ఇందులో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మనం ఇక్కడ ఇచ్చే టార్గెట్నే మనం ఇక్కడ ఇవ్వాలి, అంతే. ఇక్కడ ఇచ్చిన టార్గెట్ని ఇక్కడ ఇవ్వాలి. సో ఇందులో అయితే మనకి రిజల్ట్స్ కంపేర్ చేయడం కానీ, మనం ఒక్కొక్క ఐపీ అడ్రస్కి ఒక్కొక్క ఇచ్చిన రిజల్ట్స్ని అయితే మనమైతే స్కాన్ చేయొచ్చు గైస్. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ అవుతుంది. ఇక్కడ చూడండి ఇది మొత్తం అబౌట్ 20% 30% అవుతుంది. సో నేను క్యాన్సిల్ చేసేస్తున్నా. సో ఇది బేసికే కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నాం మనకి జస్ట్ పేజ్ కొట్టేస్తున్నా. నేను కూడా ఇక్కడ ఇంటెన్స్ స్కాన్ చేద్దాం అనుకుంటున్నా. సో స్కాన్ అయితే టైప్ చేస్తున్నా. చూడండి ఇప్పుడైతే స్కానింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. చూడండి ఇందులో అయితే మనకి ఫాస్ట్ కూడా ఉంటుంది, కమాండ్ లైన్లో కంటే ఇందులో అయితే మనకైతే ఫాస్ట్ ఉంటుంది గైస్. చూడండి ఇక్కడ నేను కంప్లీటెడ్ ఎన్ఎస్సి కావచ్చు, ఇక్కడ చూడండి మనకు కావాల్సిన సర్వీసెస్ ఇక్కడ అన్నీ చూసుకుంటున్నాం గైస్. ఇప్పుడు లోడెడ్ 158 స్క్రిప్ట్స్ ఫర్ స్కానింగ్, ఇంకా మొత్తం మనకైతే స్కాన్ అయిపోతుంటుంది గైస్. ఇక్కడ ఇనిషియలైజింగ్ స్లెత్ స్కాన్ అయితే జరుగుతుంది ఇప్పుడు చూడండి. సో మనం ఇక్కడ అది ఒక్కటే కాదు గైస్, ఇక్కడ హాస్ట్ ప్రోటోకాల్, టైపాలజీ, హాస్ట్ డీటెయిల్స్ మనం ఏం స్కాన్ చేసినాం చూడండి గైస్. ఇక్కడ స్టేటస్ అయితే ఇది రన్నింగ్లో ఉంది, మనకి ఎన్మ్యాప్ అవుట్పుట్ అయితే ఇస్తుంది గైస్. చూడండి ఇక్కడ అబౌట్ 30% అయిపోయింది నియర్లీ. మనకి ఇక్కడ చూసుకుంటే మొత్తం అయితే మనకి ఇందులో ఉంటుంది గైస్. సో నో ప్రాబ్లం అనమాట మనకి ఏదైనా.
ఇందులో చూసుకున్నా మనకి ఏమైనా పోర్ట్స్ ఓపెన్ ఉన్నా కానీ ప్రోటోకాల్స్ అది స్టేట్ ఏంటి, దాని సర్వీస్ ఏంటి, దాని వర్షన్ ఏంటి, మొత్తం అయితే మనకి ఇట్లా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకోవడమే జెన్ మ్యాప్ గైస్. ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ మనకి ఇది లైక్ ఒక 50% లైక్ 60% అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. దీన్ని మీకు అవుట్పుట్ కూడా చూపిస్తాను నేను. ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటెన్స్ స్కాన్, క్విక్ స్కాన్, మనం ఇవన్నీ అయితే చేసుకోవచ్చు డైరెక్ట్గా. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసుకునేది మనం అయితే చేసుకోవచ్చు గైస్. జెన్ మ్యాప్ ఒక మెయిన్ థీమ్ వచ్చి అయితే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మన యూజర్కి ప్రొవైడ్ చేయడం మాత్రమే, అంతే గైస్. మీకు రేపటి సెషన్లో మీకు ఏ టూల్ గురించి కావాలి, ఏ టూల్ గురించి మనం చెప్పాలో మీరు నాకు చెప్తే నేనైతే చేయడానికి అయితే రెడీగా ఉన్నా గైస్. సో మనకి ఇక్కడ ఇదైతే అవుతుంది. ఇక్కడ స్కాన్ చూసుకోండి, ఇంకా రన్నింగ్లోనే ఉంది గైస్ ఇది. సో మన టోటల్ సర్వర్ని అయితే స్కాన్ చేస్తుంది, అన్సేవ్డ్ ఇది అయితే అయిపోయింది గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓఎస్ఎన్ సర్వీస్ డిటెక్షన్ మనకైతే ఓపెన్ అయితే ఏం లేవు గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ స్కానింగ్ అయితే అయిపోయింది గైస్ మొత్తం. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, నేను ఇందులో అయితే మీకు మొత్తం చెప్పలేను ఎందుకంటే ఇక్కడ 1000 పోర్ట్స్ అయితే మన స్కాన్ అయిపోయింది గైస్. ఇక్కడ చూడండి క్లియర్గా అయితే నేను మీకైతే క్లియర్గా కనిపించేస్తుంటుంది చూడండి. చూడండి ఇక్కడ అయితే మనకి డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి గైస్. ఇక్కడ మన ప్రతి ఒక్క డీటెయిల్ అయితే మనకైతే ఇక్కడ కనిపిస్తుంటుంది గైస్. చూడండి, మీరు ఇంకా ఈ వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.